అర్హులైన ప్రతి పేదవారికి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల లాంటి సంక్షేమ పథకాలు అందాలని సంకల్పంతోనే ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తు కార్యక్రమం చేపట్టడం జరిగిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి మున్సిపాలిటీలోని 16వ వార్డు రామ్నగర్ కాలనీలో జరగగా ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన ప్రజాపాలనకు సంబంధించిన సందేశాన్ని అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు చదివి ప్రజలకు వినిపించారు. రేవంత్ రెడ్డి గారు ఒక సందేశాన్ని పంపించారు. మీ అందరిని చదివి వినిపించి దీని యొక్క ప్రాముఖ్యతని తెలియజేయాలి. అదేవిధంగా ఈ 6 గ్యారంటీలలో ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని. సో అందరూ కూడా గుర్తుంచుకోవాలి. చాలా మందికి ఒక డౌట్ ఉన్నది. గౌరవ కౌన్సిలర్స్ కూడా అడుగుతున్నారు, రేషన్ కార్డు లేని వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏం సార్ అని. సో ఆ దరఖాస్తులో ఉన్నది రేషన్ కార్డు నెంబర్ ఉంటే ఉందని రాయాలి, లేకపోతే లేదని రాయాలి, అంతే. ప్రజాపాలన ముఖ్యమంత్రి గారి సందేశం. అందరికీ నమస్కారం. ప్రజాపాలనను కోరుకొని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్లుగానే ప్రమాణం స్వీకారం రోజునే అభయహస్తం 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సహాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాను. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సహాయం చేయటమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాను. కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అనంతరం ఎమ్మెల్యే దరఖాస్తు పత్రాలను స్వీకరించి అధికారులకు అందించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మహిళలకు ఇచ్చినటువంటి మాటను తప్పకుండా ప్రమాణ స్వీకారం రోజే ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచి అమలు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం చిట్టచివరి పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందేలా కార్యాచరణ చేపట్టిందని ప్రజలెవరూ దళారుల చేతిలో మోసపోవద్దని సూచించారు. 6వ తారీఖు వరకు ఈరోజు ఈ గ్రామ సభ నిర్వహణ జరుగుతుంది. దరఖాస్తులు ఈరోజు వచ్చిన వారే కాకుండా ఇంకా తెలియజేసి పేదవాళ్ళ దరఖాస్తులు ఇక్కడ కౌన్సిలర్ కానీ ఏదైతే సోషల్ ఆర్గనైజర్స్ కానీ మీరు బాధ్యత తీసుకొని పేదవానికి దరఖాస్తు నింపి ఆ దరఖాస్తును అందించే విధంగా బాధ్యత తీసుకోవాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మళ్ళీ కౌన్సిలర్ కావాలనో నేను ప్రజలకు సేవ చేయాలనే ఒక ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తి కూడా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి పేదవానికి సేవలు అందించాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, గతంలో 416 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి. నేను ఒకటే జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం, 416 ఇళ్లను పేదవానికి ఇళ్ల స్థలం, ఇల్లు లేని వారికే మీరు ఇవ్వాలి. ఒకవేళ దరఖాస్తులు వస్తే 900 వచ్చినా 800 వచ్చినా మీరు డ్రా తీసి పేదవానికి ఇవ్వాలి, కానీ ఇల్లున్న వారికి ఇస్తే ఎవరు కూడా మేము మరి ఒప్పుకోమని చెప్పి సీరియస్గా చెప్పడం జరిగింది. ఆ 416 ఇళ్లను కూడా మీకు అతి త్వరలో సర్వే జరుగుతుంది. ఆ సర్వేలో పేదవాళ్ళకి, నిరుపేదలకే ఆ ఇళ్ళని ఇస్తాం. ఈ ఇందిరమ్మ ఇల్లు కూడా పేదలకు అందించే కొరకు మనం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు కట్టుబడి ఉంది. చిత్తశుద్ధితో మీకు అమలు చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, ఈరోజు మహాలక్ష్మి రైతులకు ఈరోజు మరి భరోసా కార్యక్రమం పెట్టాం.
పండించిన పంటల గింజలు కొనడం, వాళ్ళకి ఇచ్చినటువంటి మాటలు నిలపడం, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా గృహజ్యోతి కార్యక్రమం కూడా, ఇవన్నీ కూడా మీకు ఏ అవసరాలున్నా మీ దరఖాస్తు రూపకంగా ఇస్తే సాధ్యాసాధ్యాలను గుర్తించి అర్హులైన ప్రతి వ్యక్తికి న్యాయం చేసే కొరకు ప్రభుత్వం సహకరిస్తుంది, ప్రయత్నం చేస్తుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అలాగే వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ మాట్లాడారు. ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మరో 2 రోజులు వార్డులో కొనసాగుతుందని, వార్డు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, వివిధ వార్డుల కౌన్సిలర్లు, ప్రజలు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. భూపాలపల్లిలో మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారంటీ పథకాలు, భూపాలపల్లిలోని 16వ వార్డు రామ్నగర్ కాలనీ మరి ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు దరఖాస్తులు గౌరవనీయులు శాసనసభ్యులు మరి వచ్చి ఈ దరఖాస్తుల స్వీకరణ మరి కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయంగా ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని, ఏదైతే 6 గ్యారంటీ పథకాలు మేము ప్రచారంలో ఇంటింటిగా తిరిగి చెప్పిన విధంగా మరి మహాలక్ష్మి కానీ, 6 గ్యారంటీ ఇల్లు లేని వారు కానీ, 2500 కానీ, పెన్షన్లకు కానీ, మరి కరెంటు కానీ, మరి గృహాలకు కానీ అన్ని సంబంధించిన 6 గ్యారంటీ పథకాలకు ఈరోజు మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రభుత్వానికి ఈరోజు భూపాలపల్లి 16వ వార్డులలో మరి గౌరవ శాసనసభ్యులు ఏదైతే ఆ రోజు ప్రచారంలో భాగంగా చెప్పిండో అదే మాటను ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవనీయులు శాసనసభ్యులు కానీ ఈరోజు ఆ మాటను నిలబెట్టుకొని ఈరోజు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మరి నిరుత్సాహపడకుండా ఇంటింటికి ఈ పథకం అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది కాబట్టి మరి ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వ ఏదైతే 6 గ్యారంటీలు పథకాలు ప్రవేశపెట్టిందో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.